తల్లి చేతు తల్లి అమృతానగర్ సంబంధించిన సోదరులకు సోదరీమణులందరికీ పేరు పేరున మనిషికి నీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. మరొక 4-5 రోజుల్లో 13వ తారీఖున మీరు ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి ఎమ్మెల్యేను, మీకు ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీరు అప్రమత్తులై జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరికి పడితే వారికి, ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి మీరు ఓటేస్తే 5 సంవత్సరాల కాలం పాటు పేదరికంలో ఉండే మన జీవితాలకు, మన బ్రతుకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏ ప్రభుత్వం అయితే పేదవారికి అనుకూలంగా, ఏ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మేలు చేసిందో, మీ పిల్లల విద్యా విధానంలో మార్పులు తెచ్చిందో, మీ పేదరికానికి వేణీళ్లకు చన్నీళ్ళుగా, చన్నీళ్లకు వేణీళ్లుగా ఆర్థిక భరోసా ఇచ్చిందో, నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా సంక్షేమ పథకాలను మీ ఇంటికి అందించిందో, సచివాలయ వ్యవస్థను మీ వీధిలోనే ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించగలిగిందో, అట్టి ప్రభుత్వానికి మీరు ఓటు వేసినట్టయితే మళ్ళీ మీకు మేలు జరుగుతుంది. మీ పేదరిక జీవితాలలో కొంత గొప్ప మేలు జరుగుతుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మోసపూరితమైన అబద్ధాలు, మోసపూరితమైన హామీలు, అమలు చేయడానికి వీలు లేని అనేక రకాల హామీలు మీకు ఇచ్చి మీ ఓటును కొల్లగొట్టే, మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. 2014లో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇలాగే మీకు మాట ఇచ్చినాడు, పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తానని. కానీ 5 సంవత్సరాలు గడిచినా మీ మాఫీ చేయలే. 2018 ఆఖరికి వచ్చిన తర్వాత మరొక 4 నెలలు, 3 నెలలు, 2 నెలలు ఎలక్షన్ ఉన్నాయన్నప్పుడు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత మీ రుణమాఫీ చేయకుండా పసుపు కుంకుమని చెప్పి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టి మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేసి మాట తప్పినాడు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినాడు, మాట తప్పినాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినాడు, మాట తప్పినాడు. తాకట్టు పెట్టిన మీ బంగారు ఇప్పిస్తానని చెప్పినాడు, మాట తప్పినాడు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు, మాట తప్పినాడు. ఇలా ఒకటేమిటి, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికైతే 2014 నుంచి 19 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14-19 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి చంద్రబాబు నాయుడు తల్లి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నంద్యాల వరదరాజరెడ్డి గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను అడుగుతా ఉన్నా, నేటి వరదరాజరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు హయాంలో ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయల అభివృద్ధికి నిధులు తెచ్చినామని అడుగుతా ఉన్నా. ఒకే 1 కోటి రూపాయలు. లేదంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో ఒక్క పాఠశాలలో అయినా 1 రూమ్ కానీ, తరగతి గది కానీ, బాత్రూమ్ కానీ కట్టించి ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో నిరుపేదలైనటువంటి ఏ అక్క చెల్లెమ్మలకైనా ఒక్కరికే సెంటు జాగా ఇచ్చి 1,00,000 రూపాయలు డబ్బిచ్చి ఒకరికైనా ఇల్లు కట్టించినామని అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు జరగలే. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి ఈ నియోజకవర్గానికి రాజీనామా పైసా కూడా చంద్రబాబు నాయుడు సహాయపడలేదు. నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా 1 రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేకపోయినారు. లాస్ట్కి 37 రోడ్లు కూడా వరుసగా చివరి వరకు ఉండే 37 రోడ్లు కూడా నేను వేసినట్టే. ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన పార్టీ గెలిచిన తర్వాత ఈ 37 రోడ్లు వేసినాం. ఒక్కొక్క రోడ్డుకి 20 లక్షలు అవుతుంది. 7.5 కోటి దాదాపు 8 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోడ్లన్నీ మీ ఎమ్మెల్యే, మీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వేసినది. మీకు మంచినీటి సమస్య పరిష్కరించింది మీ ఎమ్మెల్యేనే. మీకు సంక్షేమ పథకాలు అందించినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ప్రతి ఇంటికి మీరు గమనించండి, 1, 2, 3, 4, 5 పథకాలు ప్రతి ఇంటికి వస్తూ ఉన్నాయి. 65 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ను 5 సంవత్సరాల వయసు తగ్గించి 60 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినాడు జగనన్న. 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోగలిగినాడు. ఏ బడిలోనో గుడిలోనో ఇచ్చే పెన్షన్ను
మీ ఇంటి వద్దకే వాలంటీర్తో తెల్లవారక ముందే మీ ఇంటికి పెన్షన్ పంపించగలిగినాడు. ఏ తారీఖు ఇస్తారో పెన్షన్ అప్పుడు తెలియదు. జగన్ వచ్చిన తర్వాత పిడుగులు పడినా సరే 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి పెన్షన్ ఇప్పించినాడు. ప్రతి ఇంట్లో 45 సంవత్సరాల వయసు కలిగిన చెల్లెలుంటే 18,750 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇప్పించగలిగినాం. అదే చెల్లెలకు ఒక బిడ్డ కొడుకు ఉంటే బడికి పంపిస్తే అమ్మఒడి పేరున 15,000 రూపాయలు ఇవ్వగలిగినాం. పొదుపు సంఘాలున్న మహిళల మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలుగా 4 పావలాలుగా రుణమాఫీ చేయగలిగినాం. కొద్దో గొప్ప చివరికంతు మీకు బటన్ నొక్కినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అకౌంట్ వేయమని చెప్పి అడ్డపన్నాడు. అది కూడా 13వ తారీఖు అయిపోయిన తర్వాత ఆ రావాల్సిన మరికొద్ది మందికి చేయూత కానీ ఆసరా కానీ మీ అకౌంట్లలో డబ్బు పడుతుంది. ఇవి కాకుండా నాడు నేడు మన బడి కింద మీ పిల్లల యొక్క స్కూల్ రేపు రేఖలే మార్చి పారేసినాడు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. కంటి పరీక్షలు చేయించినాడు, సర్జరీ చేయించినాడు, అద్దాలు ఇప్పించినాడు, బూట్లు కొనిచ్చినాడు, సాక్షులు కొనిచ్చినాడు, మంచి భోజనం పెట్టించగలిగినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇప్పించగలిగినాడు. విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి 1వ తరగతి దగ్గర నుంచి డిగ్రీ వరకు MBA, MCA ఏదైనా చదివినా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆయన డబ్బు కట్టగలిగినాడు. వసతి దీవెనని చెప్పి మీ పిల్లల హాస్టల్ డబ్బులు కూడా మీ అకౌంట్కి డబ్బులు వేయగలిగినాడు. ఇవన్నీ కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్లు లాంటి వ్యాపారస్తులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు. నాయి బ్రాహ్మణులకు వారి మంగళ షాపులకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు. ఇవి కాకుండా ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ఉపయోగపడగలిగింది. 5 సంవత్సరాల కాలంలో 3 నుంచి 4-5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం జరిగింది. ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వారికి కూడా ఇవ్వగలిగినాం. 24,000 మందికి నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలు ఇవ్వగలిగినాం. ఈ చేతులతోనే 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. డీకేటీ పట్టాలు కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేయించి ఆ ఆస్తిని మీరు అమ్ముకునే అధికారాన్ని ఒక చిరునామాను మీకు అందించగలిగినాం. ఈ ముద్ర కాగితాలు తీసుకొని మీరు బ్యాంకుకి పోయినా కూడా బ్యాంకులో మీరు లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. 1,80,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించి నన్ను ఇల్లు కట్టమని ఆదేశించినారు. మరొక 4-5 నెలల కాలంలో 24,000 ఇళ్లను పూర్తి చేసి వారికి అప్పచెప్తా ఉన్నాం. ఇప్పటికే 4-5 ఇళ్లను పూర్తి చేసి వారికి అందించగలిగినాం. ఇవన్నీ కాకుండా ప్రొద్దుటూరు పట్టణాన్ని జగనన్న ఆధ్వర్యంలో ఒక మంచి మార్కెట్ కడతా ఉన్నాం. 53 కోట్ల రూపాయలతో 5 కోట్ల రూపాయలతో బస్టాండ్ పూర్తి చేసినాం. 53 కోట్ల రూపాయలతో రామేశ్వరం పెన్నారివర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తా ఉన్నాం. 24 కోట్ల రూపాయలతో SNR గవర్నమెంట్ కాలేజీకి నిధులు మంజూరు చేయించినాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు పేదవారికి మెరుగైన వైద్య సేవలు ఇచ్చే దానికోసం నిధులు మంజూరు చేసినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం. ప్రొద్దుటూరు పట్టణంలో 120 కోట్ల రూపాయలతో 41 వార్డుకు రోడ్లు కాలువలు నిర్మించగలిగినాం. శివాలయం సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించగలిగినాం. అదే సెంటర్లోనే 8.5 కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నిర్మిస్తా ఉన్నాం. మైదుకూరు రోడ్డు విస్తీర్ణం చేసినాం 4 కోట్ల రూపాయలతో. అదేవిధంగా 2 టౌన్ బైపాస్ రోడ్డు ఒక పార్కును పూర్తి చేసినాం. గాంధీ పార్క్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా 50 లక్షల రూపాయలతో పార్కును పూర్తి చేసి మీ కుటుంబ సభ్యుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలిగినాం. ప్రొద్దుటూరు పట్టణానికి నీటి ఎత్తడి ఉంటే 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి గండికోట నుంచి మైలవరాన్ని తెప్పించి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి 27 కిలోమీటర్లు దారి పొడవున భూమిలో పైపుల ద్వారా నీళ్లను తెప్పించి 2 కొలాల దగ్గర నీటిని శుద్ధి చేసే పరికరాలను బిగించి 17 వాటర్ ట్యాంకులకు నీళ్లు ఎక్కించి ఈరోజు ఉదయం సాయంకాలం ప్రొద్దుటూరు పట్టణానికి కావలసినంత నీరు శుద్ధి చేసిన నీరు ఇవ్వగలుగుతున్నాం. మీ పిల్లలు చదువుకునే విద్యా విధానంలో మార్పులు తెచ్చినాం. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా జబ్బు చేసినా ప్రమాదం చేసినా డబ్బు లేక మీ కుటుంబ సభ్యులు మరణించకూడదని చెప్పి 5 లక్షల నుండి ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షలకు పెంచినాడు. 3,555 జబ్బులకు 252 కార్పొరేట్ హాస్పిటల్లో 4 రాష్ట్రాల్లో మద్రాస్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలలో 3,555 జబ్బులకు 252 ప్రైవేట్ హాస్పిటళ్లలో 25 లక్షల వరకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యశ్రీ కార్డు సమాధానం చెప్తారు. మీ పిల్లలు చదివించింది జగనన్న, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది జగనన్న, మీ రుణాలు చెల్లించింది జగనన్న, రైతు భరోసా కేంద్రాలు స్థాపించింది జగనన్న,
రైతులకు 13,500 రూపాయలు పంట రుణ సహాయం చేసింది జగనన్న. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది జగనన్న. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు నెల దినం లోపల డబ్బులు బ్యాంకుకి వేసింది జగనన్న. ఇవన్నీ కాకుండా ప్రొద్దుటూరు అభివృద్ధి పథకంలో తీసుకుపోయేదానికి నాకు పూర్తిగా సహకరించి స్వేచ్ఛనిచ్చి 100 కోట్ల రూపాయల ప్రొద్దుటూరుకి నిధులు మంజూరు చేసినాడు. అమృతానగర్ ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, స్వరూపమే లేదు. ఒకప్పుడు ఈ 2019 నుంచి 24 5 సంవత్సరాల కాలంలోనే అమృతానగర్ డెవలప్ అయింది. 37 రోడ్లు వేసినాం. ఈ కాలువలు వేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా కొన్ని చోట్ల అడ్డ రోడ్లు వేయాల్సిన బాధ్యత ఉంది. నీళ్లు తెప్పించగలిగినాం. ఇవన్నీ కూడా 2024 ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత ఈ అమృతానగర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాలువల నిర్మాణం కానీ, అడ్డ రోడ్ల నిర్మాణం కానీ, మరిన్ని మెరుగైన సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ తీసుకురాగలుగుతాం. సంక్షేమ పథకాలను మీకు నిజాయితీగా, నిష్పక్షపాతంగా అందరికీ అందించగలిగినాం. ఇళ్ల పట్టాలు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అందించగలిగినాం. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని నేను చేసినానని చెప్పి ధైర్యంగా మిమ్మల్ని ఓటు అడుగుతా ఉన్నా. వరదరాజిరెడ్డి కూడా ఇలాగే చెప్పాలా. నేను తెలుగుదేశం పార్టీ జెండా బట్టి పోటీ చేస్తా ఉన్నా. 2014-19 కాలంలో ఇదిగో నేను ఈ కార్యక్రమాలు చేసినాను, ప్రొద్దుటూరుకి అభివృద్ధి చేసినానని చెప్పాలా. ఆయన మాట మాట్లాడితే అమృతానగర్ నేను కట్టినా అంటున్నాడు. అమృతానగర్ వరదరాజిరెడ్డి కట్లా. అమృతానగర్ కట్టింది మన రాజశేఖర రెడ్డి అన్న కట్టింది. ఆ రాజశేఖర రెడ్డి రక్తమే జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చెప్పితే ఈ ఊరికి అభివృద్ధి చేసినామని మాటకు ముందు వరదరాజిరెడ్డి గారు మాట మాట్లాడతారు. ఈ రింగ్ రోడ్డు నేనే వేసినా అంటాడు. రింగ్ రోడ్డు వేసింది నువ్వు కాదయ్యా, జగన్ వాళ్ళ నాయన. ఈ పశువైద్య కళాశాల నేనే తెచ్చినా అంటాడు. నువ్వు కాదయ్యా, వైఎస్ఆర్ తెచ్చినది. బైపాస్ రోడ్డు నేనే కట్టినా అంటాడు. నువ్వు కాదు, వైఎస్ఆర్. నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డిని, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలైనా, పశువైద్య కళాశాల అయినా, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అయినా, అమృతానగర్ అయినా, మున్సిపల్ ఆఫీస్ అయినా, మరే అభివృద్ధి కార్యక్రమాలైనా, ఈరోజు నేను కట్టే మున్సిపల్ కాంప్లెక్స్ అయినా, మార్కెట్ అయినా, బస్టాండ్ అయినా, కాలువల ఆధునీకరైనా, పైపు లైన్ అయినా, తాగునీళ్ళైనా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైనా, రోడ్లైనా, కాలువలైనా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నువ్వైనా నేనైనా చెప్పాల్సింది 2 పేర్లు. ఆ పేర్లు ఏమిటో తెలిసిన? ఒకటి వైఎస్ఆర్, రెండవది జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరి నాయకత్వంలోనే ఈ ఊరు అభివృద్ధి జరిగింది. నేను వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ 2 పేర్లు చెప్పకుండా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కానీ, స్కూళ్ళ అభివృద్ధి కానీ, ఇళ్ల పట్టాలు కానీ, రోడ్లు, కాలువలు, నీరు, ఏదైనా సరే 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెప్పిన. ఒక్కసారి చెప్పండి. వరదరాజిరెడ్డి తను చెప్పుకునేదానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం, తను చేసింది శూన్యం. చేయకపోయినా పర్వాలే, మరొకటి బాధ కలిగేది. 2019లో మనం గెలిచిన తర్వాత కరోనా వ్యాధి వచ్చింది. అది కంప్లీట్గా ప్రపంచాన్నే నాశనం చేసింది. నేను అడుగుతా ఉన్నా, కరోనా వచ్చినప్పుడు తల్లులకు పిల్లలు, పిల్లలకు తల్లులము దూరమైన సందర్భంలో 2 సంవత్సరాల కాలం, 20-21 సంవత్సరాల కాలం మీ దగ్గరికి వచ్చింది. క్వారంటైన్ సెంటర్లు పెట్టింది, ఆక్సిజన్ ఇచ్చింది, కూరగాయలు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది, స్ప్రే చేసినది, శానిటైజ్ చేసినది, ఇవన్నీ ఈ ఊర్లో చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన రాచమల్లు అనునీయులు మాత్రమే తల్లి. అప్పుడు వరద ఎక్కడా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చెప్తాడు వాళ్ళ కొడుకు కొండారెడ్డి. ఏమని తెలుసునా? మా నాయనకి 25 సంవత్సరాల వయస్సు. బయటికి పోతే నాయన నీకు కరోనా వైరస్ తగులుకుంటే మళ్ళా తిరిగి తొక్కోలేవు, మరణిస్తావు కాబట్టి బయటికి పోవద్దు, కామనుల్లోనే ఉండని చెప్పి ఇంట్లో పెట్టినాడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం తప్పు కాదు, కొండారెడ్డి బాధ్యత. నేను ఒప్పుకుంటా దానికి. అయితే నా ప్రశ్న ఒకటే కొండారెడ్డికి, వరదరాజిరెడ్డికి, మీ నాయన కరోనా వైరస్ వ్యాధి వలన ప్రజలు మరణించేటప్పుడు మీ నాయన సామాన్యమైన పౌరుడు కాదు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు నిర్వహించి ప్రజల ఓటు ద్వారా పెత్తనం చేసిన మనిషి. అటువంటి అధికారం కలిగిన మనిషి ప్రజాస్వామ్యంలో ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు బయటికి రావాల్సిన బాధ్యత పెట్టుకొని మా నాయనకి 25 ఏళ్ళు కాబట్టి కరోనా వైరస్ వచ్చే చచ్చిపోతాడని చెప్పిన ఓ పెద్ద మనిషి ఈరోజు పెళ్లికైతే మీ నాయనకి 25 ఏళ్ళు కాదా? పెళ్లికైతే మీ నాయన నవయువకుడు అవుతాడా? అంటే ఎన్నికలు
ఎన్నికలకైతే మాత్రం మీ నాయనకు 25, కరోనా వస్తే మాత్రం మీ నాయనకు 85. ఎట్లుందో చూడండి తల్లుడారా సామెత ఇది. కరోనా వచ్చినప్పుడు 85, ఎన్నికలు వచ్చినప్పుడు 85. దానికి తరంగాలి మీ నాయన దీనికి ధరమవుతాడా? నువ్వే నిలవలేకున్నాడు ఆయన పెద్ద ఆయన. ట్రాక్టర్ ఎక్కి తిరుగుతా ఉన్నాడు, మీ ఇంటికి వచ్చి కాలువ చేయలేకున్నాడు, 5 నిమిషాలు పట్టుమని మాట్లాడలేడు. నేను ఆయన అగౌరవపరచడంలే. మా నాయనైనా సరే మీ నాయనైనా సరే 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత అట్టే ఉంటారు. ఒక ముద్ద బో ఎక్కువ తింటే జీర్ణం కాదు, మందులు వేసుకొని ఉండలేము, సరిగా నిద్ర పట్టదు, మతికి ఉండదు, గంట కిందట చెప్పినది మళ్ళా మర్చిపోతాం. అటువంటి మనిషి, తను నడవలేని మనిషి ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి పదవిలో పరుగులు తీస్తాడంట. ఆయన ఘోష ఆయన సరిగా కట్టుకోలేకుంటే 2,50,000 మంది ప్రజలను ఉద్ధరిస్తానని చెప్తే ఎక్కడ న్యాయం తగులుతారా? ఇది 85 సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషికి ఎవరైనా ఓటు వేస్తారని అడుగుతా ఉన్నాను. 85 సంవత్సరాల వయసులో ఉండే వారికి ఎప్పుడు ఓటు వేయాల్సిన అవసరమే లేదు తల్లి. నేను బాగా చెప్తా ఉన్నా. ఆయన ఈ ఊరిని సంస్కరించలేడు, ఈ ఊరిని అభివృద్ధి పదవిలో తీసుకుపోలేడు, మీ పేదరిక కష్టాలను పరిశీలించలేడు, పరిష్కరించలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే పేదవారి కోసం ఉద్భవించింది. పేదవారి జీవితాల్లో వెలుగు తెచ్చేదాని కోసమే ఆ పార్టీ ప్రయాణం చేసింది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి మేలు చేసేదానికే ఆ పార్టీ వచ్చింది. ముస్లిం సోదరులకు సంబంధించి చెప్తా ఉన్నా, రేపొద్దున కూటమిగా గెలిస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టింది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టింది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టింది. రేపొద్దున కూటమి గెలిస్తే బీజేపీ గెలిచినట్టే. బీజేపీ గెలిస్తే ముస్లిం సోదరుల 4% రిజర్వేషన్ రద్దవుతుంది. ముస్లిం సంబంధించిన బురకాలు నిషేధిస్తారు, ముస్లింలకు సంబంధించిన అజాను నిషేధం చేస్తారు లౌడ్ స్పీకర్లలో. మీ మతానికి సంబంధించిన గౌరవాన్ని మీకు ఇవ్వకుండా నిషేధించి మిమ్మల్ని అగౌరవపరిచే ప్రమాదం ముస్లిం సోదరులకు ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముస్లిం సోదరులారా. బీజేపీకి కానీ భారతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి మేలు చేసేదానికే ఆ పార్టీ వచ్చింది. ముస్లిం సోదరులకు సంబంధించి చెప్తా ఉన్నా, రేపొద్దున కూటమిగా గెలిస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టింది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టింది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టింది. రేపొద్దున కూటమి గెలిస్తే బీజేపీ గెలిచినట్టే. బీజేపీ గెలిస్తే ముస్లిం సోదరుల 4% రిజర్వేషన్ రద్దవుతుంది. ముస్లిం సంబంధించిన బురకాలు నిషేధిస్తారు, ముస్లింలకు సంబంధించిన అజాను నిషేధం చేస్తారు లౌడ్ స్పీకర్లలో. మీ మతానికి సంబంధించిన గౌరవాన్ని మీకు ఇవ్వకుండా నిషేధించి మిమ్మల్ని అగౌరవపరిచే ప్రమాదం ముస్లిం సోదరులకు ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ముస్లింల రాజులే పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కూటమికి కానీ ఓటేసినట్టయితే ముస్లిం సోదరులకు ఎనలేని నష్టం జరుగుతుందన్న సత్యాన్ని గుర్తించి ముస్లిం సోదరులు ఐక్యంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకోసం పరితపిస్తూ ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ అభివృద్ధి కోసం శ్రమించేది. అక్కడ జగనన్న మీకోసం శ్రమిస్తే ఇక్కడ మీ బిడ్డ రాచవల్లు ముస్లిం కమ్యూనిటీ కోసం దత్తపుత్రుడుగా మిగిలిపోయేదాని కోసం శ్రమిస్తూ ఉన్నాడు. మీ ఇంటి బిడ్డగా మిగిలిపోయేదానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఉద్ధరించేది, సంస్కరించేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల పేదరిక కుటుంబాలను ఉద్ధరించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడును, మోసాలు చేసే చంద్రబాబు నాయుడును ఒక్కనాటికి నమ్మద్దు. ఆయన ఇప్పుడు మేనిఫెస్టోలో చేసినాడు కొన్ని అవి ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే 15 రోజులు ఇస్తాడంట. ఎంతమంది ఉంటే అంతమంది. మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటాడు, 15 రోజులు, 4,500 నెలకు. ఇంట్లో వికలాంగులు ఉంటే 6,000 ఇస్తారంట, 10,005 రోజులు. మీ ఇంట్లో అమ్మఒడి 2 పిల్లలు ఉంటే 15,000, 30,000 అంట. 30,000 అంటే నెలకు 2,50,000. నెలకు 2,50,000 అంటే కానీ అప్పటికి ఇది ఒక 6,000, అది 2,50,000, 8,500. 3 ఆడపిల్లలు ఉంటే 4,500, 13. బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు అంతా కలిపితే నెలకు ఒక కుటుంబానికి 20,000 ఇవ్వాలమ్మా. ఎంతమ్మా? నెలకి 20,000. ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఏ ప్రభుత్వం అన్నా ఇవ్వగలుగుతుంది? ఆ తల్లి సాధ్యమవుతుందా? డాక్టర్ రుణాలే మాఫీ చేయలేని పెద్ద మనిషి, రైతు రుణమాఫీ చేయలేని పెద్ద మనిషి, నిరుద్యోగ భృతి 60 ఇయ్యలేని పెద్ద మనిషి, ఒక కొంప కూడా మనకు కట్టించలేని పెద్ద మనిషి ఈ పొద్దు 20,000 రూపాయలు నెలకి ఇస్తాను నేనంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు. అమ్మకు అన్నం పెట్టలేని వాడు వాళ్ళ చిన్నమ్మకు బంగారు గాజులు తీసినాడంట.
ఏరు దాటక ముందు ఓ మల్లన్న, ఓ బోటు మల్లన్న అని పిలుస్తాడు. బోటు ఉంది కాబట్టి. ఏరు దాటిన తర్వాత ఓరా బోడి మల్లన్న అంటాడు. భద్రం జాగ్రత్త, భద్రం జాగ్రత్త. నమ్మి కోసపోయినారా 5 సంవత్సరాలు మూల్యం చెల్లిస్తారు. మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసేది జగనన్న ప్రభుత్వం మాత్రమే. స్త్రీల ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడేది జగనన్న ప్రభుత్వం మాత్రమే. పేదవారికి 4 రూపాయలు ఇచ్చి 3 పుట్ల పువ్వు తినగలిగే దానికి ఉపయోగపడేది జగనన్న ప్రభుత్వమే. మీ కుటుంబంలో ఏ ఒక్కరు డబ్బులు లేకుండా మరణించకుండా ఉండేదాని కోసం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మిమ్మల్ని రక్షించేది జగనన్న ఒక్కడు మాత్రమే. 45 సంవత్సరాలకి ఇంటికి పెన్షన్ పంపించి ఆ చెల్లెల యొక్క జీవితాన్ని నిలబెట్టేది జగనన్న మాత్రమే. రైతులకు రైతు భరోసా కేంద్రాలు కట్టించి వారికి పంట సహాయం చేసి కాపాడేది జగనన్న ప్రభుత్వమే. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే, జగనన్న ప్రభుత్వం పుట్టింది మీకోసం. రాజశేఖర రెడ్డి, విజయమ్మ జగనన్నను కనింది మీకోసం కనింది. మీకోసం కన్నారు వాళ్ళు. ఎవరైనా బిడ్డలు మన కోసం మనం కంటాం, మనల్ని ఉద్ధరించేదానికి అంటాం. మనల్ని నడిమంత్రపులో పెట్టకుండా, పుట్టికి స్వర్గానికి కాకుండా మధ్యలో పెట్టకుండా స్వర్గానికి పోయేదాని కోసం పిల్లలు మన చేతికి నిప్పు పెట్టాలని చెప్పి మనం కోరుకుంటాం. మన వంశ అభివృద్ధి కోసం మన బిడ్డలు కంటాం. రాజశేఖర రెడ్డి, విజయమ్మ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కనింది వారి కోసం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కోసం, పేదవారి కోసమే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిని కలగలిగినారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నా తల్లి, చివరిగా ఒక మాట 2 చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా. వినయపూర్వకంగా మీ బిడ్డ మీకు నమస్కరించి, మీ పాదాలకు నమస్కరించి అడుగుతా ఉన్నాడు వినయపూర్వకంగా ఒక మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, జగనన్న ప్రభుత్వం మీ ఇంటికి మేలు చేసింటే, రాచబల్లి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే మీ అమృతానగర్ కానీ ప్రొద్దుటూరు పట్టణానికి కానీ అభివృద్ధి చేసి ఉంటే, నా వలన, నా జెండా వలన మీకేదైనా మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి తల్లి, జగనన్నకు ఓటేయండి తల్లి. మా వలన మీకు మేలు జరగకపోతే మమ్మల్ని తిరస్కరించమని చెప్తా ఉన్నా నేను ధైర్యంగా. మాకు కేటాయించిన గుర్తు జాను గుర్తు. 2 ఓట్లు ఇస్తారు మీకు. ఒకటి ఎంపీ గారికి వేయాలి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు. మరొకటి ఎమ్మెల్యేకి వేయాలి, అది నాకు, రాచబల్లి శివప్రసాద్ రెడ్డినే, మీ బిడ్డకు. రెండింటిలో కూడా ఫ్యాన్ గుర్తుంటుంది. మీకు ఒక మంచి సూచన చేస్తా ఉన్నా నేను, ఇది బాగా గుర్తు పెట్టుకోవాలా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 2 ఏవిఎం మిషన్స్ ఇస్తారు. ఒక దాంట్లోకి పోతారు, ఫ్యాన్ గుర్తుకు నొక్కుతారు. మళ్ళా పక్కన ఇంకొక ఏవిఎం మిషన్ ఉంటుంది, అందులో మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు. ఈ రెండింటిలో కూడా అంకెలు గుర్తు పెట్టుకోవద్దు మీరు. పలానా దాంట్లో 1కి వేయాలా, పలానా దాంట్లో 3కి వేయాలా, పలానా దాంట్లో 5కి వేయాలని అంకెలు గుర్తు పెట్టుకోవద్దు, కన్ఫ్యూజన్ అవుతారు. గుర్తు పెట్టుకోవాల్సింది ఏం తల్లి? ప్రాణం. అంకెలతో మనకు పని లేదు. ఏవిఎం మిషన్లో ప్రాణం. ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ బటన్ నొక్కండి. నొక్కితే బీఫ్ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిందంటే మీ ఓటు పడినట్టు. అప్పుడు మీరు దాంట్లో నుంచి బయటికి రావాలా. జాగ్రత్తగా గమనించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి నన్ను సోదరుడు అవినాష్ రెడ్డి గారిని గెలిపించి జగనన్న ప్రభుత్వాన్ని నిలబెట్టి పేదవారి గెలిచినారని చెప్పి మరొక్కసారి రుజువు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ యుద్ధం కూడా చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డి గారికో కాదు తల్లి, వరదరాజరెడ్డి గారికో నాకు కాదు తల్లి. తప్పనిసరిగా చెప్పాలంటే ఒకే ఒక మాటలో, ఈ ఎన్నికలు పేదవారికి పెత్తందారులకు సంబంధించినది. ఎందుకంటే బాగా చెప్తా వినండి. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే, మేము గెలవాలంటే పేదవారంతా మాకు ఓటేస్తే మేము గెలుస్తాం. పేదవారు మాకు ఓటు వేయకపోతే మేము గెలవం. అంటే మా బలం ఎవరు తల్లి? మీదోళ్ళే మా బలం. రేపొద్దున గెలిస్తే ఎవరమ్మా గెలిచేది? పేదవారే గెలుస్తారు. మేము ఓడితే ఓడేది ఎవరమ్మా? మీరే. అంటే మేము ఓడిపోతే అర్థం ఏం తెలిసిన, జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు చెప్పినట్టు ఏమని, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు అమ్మఒడి వద్దు, రైతు భరోసా వద్దు, పెన్షన్ వద్దు, మా పిల్లలకి చదువులు వద్దు, మా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఈ సంక్షేమ పథకాలతో మాకు అవసరం లేదు అని చెప్పి మీరు అనుకుంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఎవరికి వేళ? సైకిల్ గుర్తుకు. సంక్షేమ పథకాలు మాకు అవసరం, అబద్ధం చెప్పకుండా ఇచ్చే మనిషి అవసరం. పేదవారి కోసం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలనే మాకు మేలు జరిగిందని మీరు అనుకుంటే ఎవరికి వేయాలా మీరు ఓటు? దానికి వేయాలి. మరి పేదవారికి సంబంధించిన ఎన్నికలు కాదా తల్లి? గెలిచినా మీరే, ఓడినా మీరే. ఈ ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలే. మా ప్రయత్నం అంతా పేదవారికి మేలు చేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. మరొకసారి మనస్ఫూర్తిగా మీ బిడ్డ మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.